ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కేవలం నీ అజాగ్రత్త వల్ల రేపు నాతో పాటు వచ్చే అవకాశాన్ని మిస్ అయ్యావు. ఇంక నువ్వు నాతో పాటు రావడం కుదరదు. అసలు నేను బ్యాగ్లో పెట్టిన పాస్పోర్ట్ బయటికి ఎలా వచ్చింది? కావాలని ఎవరో నీళ్లలో పోసినట్టు నీళ్ళలో ఎందుకు తడిచింది? అది కూడా రేపే ప్రయాణం అనగా జరిగింది. ఎందువల్ల జరుగుంటుంది? ఖచ్చితంగా దీని వెనక ఎవరైనా ఉండుంటారా? ఏంటి లక్ష్మి, పాస్పోర్ట్ పాడైపోయిందని బాధపడుతున్నావా? ఫారెన్ వెళ్ళే అవకాశం మిస్ అయిపోయిందని ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావా? ఏంటో లక్ష్మి, కొంతమంది చాలా కలలు కంటూ ఉంటారు, కానీ ఒక్క కల కూడా నెరవేరదు. ఏవేవో చేయాలని ఆశపడుతుంటారు, కానీ ఒకటి సరైన ఫలితం ఇవ్వదు. మనీషా, నిన్ను చూస్తూ ఉంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఏదో చేయాలని తాపత్రయపడుతూ ఉంటావు, అంతలోనే చతికిలు పడిపోతూ ఉంటావు. ఎవరో ఒకరి మీద పడి ఏడుస్తూ ఉంటావు, అయినా నీకు ఏ ఫలితమూ దక్కదు. పక్కన ఉన్న వాళ్ళు నాశనం అయిపోవాలని నువ్వు చేసే ప్రయత్నాలు ప్రయోగాలు చూస్తూ ఉంటే నాకప్పుడప్పుడు నవ్వొస్తూ ఉంటుంది. ఇదిగో ఈరోజు కూడా నిన్ను చూస్తూ ఉంటే అలాగే నవ్వొస్తుంది. లక్ష్మి, నువ్వు బయటికి చాలా కూల్గా కామెడీగా మాట్లాడుతున్నా లోపల ఎంత కుమిలిపోతున్నావో నాకు అర్థమవుతుంది. బయటకు వినిపించకపోయినా లోపల నువ్వు ఎంత ఏడుస్తున్నావో నాకు అనిపిస్తుంది. కానీ ఏం చేయగలం? నీ బాధ చూస్తూ ఉంటే ఒక్కటి మాత్రం చేయాలనిపిస్తోంది. జరిగినవన్నీ తలుచుకుని ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా ఏడుస్తున్నట్టున్నావు. ఇదిగో ఈ కర్చీఫ్ ఇప్పుడు నీకు చాలా అవసరం. తీసుకో. ఈ కర్చీఫ్ అవసరం ఇప్పుడు నాకన్నా నీకే ఎక్కువగా ఉంటుంది మనీషా. ఎందుకంటే నువ్వు అనుకున్నవన్నీ తలకిందులైపోతాయి. నువ్వు కన్న కలలన్నీ తారుమారైపోతాయి. అప్పుడు నీకొచ్చే కన్నీళ్లు తొడవడానికి ఈ కర్చీఫ్ ఉండాలి కదా. నేను సరదాగా అనలేదు మనీషా, సీరియస్గానే అంటున్నాను. నీ ఆలోచనలు, ఊహలు, ఆశలు అన్నీ తారుమారైపోతాయి. గుర్తుపెట్టుకో. మిత్ర, కాసేపట్లో మనిద్దరం టర్కీకి వెళ్ళబోతున్నాం. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇంక వెళ్దామా? ఒక 2 minutes ఆగి వెళ్దాం మనీషా. 2 నిమిషాలు ఎందుకు మిత్ర? ఆ 2 నిమిషాల్లో ఏం జరుగుతుంది? కాసేపు ఆగితే నీకే అర్థమవుతుంది. హలో సార్. హాయ్ భాగ్యలక్ష్మి. హాయ్ మేడం. హలో, నువ్వేంటి ఇక్కడున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? మనతో పాటు టర్కీ వస్తుంది. వాట్? మనతో పాటు వస్తుందా? ఇదేంటి సడన్ గా? నేను నువ్వే ఐడియా ఇచ్చావు కదా మనీషా. నేనా? అవును. లక్ష్మిని తీసుకెళ్లే కన్నా ఆఫీస్ స్టాఫ్లో ఎవరో ఒకరిని తీసుకెళ్తే కనీసం ఏదో విధంగా మన ఆఫీస్కి, మన వర్క్కి బెనిఫిట్ అవుతుందని
నువ్వే చెప్పావు కదా. నన్ను అడిగితే లక్ష్మిని ఆ ఫంక్షన్కి తీసుకువెళ్ళడం కన్నా మన ఆఫీస్లో పనిచేసే ఎవరిని తీసుకువెళ్ళినా ఎంత కొంత ఉపయోగం ఉంటుంది. సో లక్ష్మి ఎలాగూ రావడం లేదు. ఆఫీస్ నుంచి భాగ్యలక్ష్మి లాంటి తెలివైన వాళ్ళని ఒకరిని తీసుకెళ్తే కంపెనీకి ఉపయోగపడే పని ఏదో ఒకటి జరుగుతుంది. అందుకే అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నాను. సరే, ఆ విషయం ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు మిత్ర? యాక్చువల్లీ తన టికెట్ లాస్ట్ మినిట్ వరకు బుక్ అవ్వలేదు. వస్తుందో లేదో తెలియని టైంలో చెప్పడం ఎందుకులే అని చెప్పలేదు. వచ్చేటప్పుడు కారులో చెప్దామంటే నువ్వేమో ఫోన్లో బిజీగా ఉన్నావు. ఇంకెలాగో వచ్చేసాం కదా, కాసేపట్లో నువ్వే చూస్తావని, ఆ 2 నిమిషాల టైం అయినా సస్పెన్స్గా ఉంటుందని నీకు చెప్పలేదు, అంతే. ఇప్పుడు మనం ముగ్గురం కలిసి టర్కీ వెళ్ళబోతున్నాం. ఎంతో ప్లాన్ చేసి ఒక తోకని కట్ చేశా. ఇప్పుడు ఇంకో తోక స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పుడు ఈ తోకని కట్ చేసే అవకాశం కూడా లేదు. ఛే! వెళ్దామా? సార్, ఈ కాల్ మాట్లాడేశాక వెళ్దాం సార్. ఓకే. హలో అక్క, ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయావా? వచ్చేసాను జాను. ఇప్పుడే మిత్రగారితో కూడా మాట్లాడాను. సరే అక్క, ఎన్నో అడ్డంకుల్ని అవాంతరాల్ని దాటుకొని ఇప్పుడు ప్రయాణమయ్యాం. నువ్వు మళ్ళీ తిరిగొచ్చేంత వరకు నాకు చాలా టెన్షన్గా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళిరా అక్క. నువ్వేమి టెన్షన్ పడకు జాను, ఇక్కడంతా నేను చూసుకుంటానులే. సరే అక్క. జాను, ఫోన్ నాకు ఇవ్వమ్మా, నేను మాట్లాడతాను. అమ్మా లక్ష్మి, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా అమ్మా. అలాగే మావయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు థ్యాంక్స్ ఎందుకమ్మా? మరి మీరే గారి చివరి నిమిషంలో మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి మళ్ళీ పాస్పోర్ట్ వచ్చేలా చెయ్యకపోతే నాకిప్పుడు మిత్రగారితో పాటు టర్కీ వెళ్ళే అవకాశం వచ్చేది కాదు కదా. దానిలో ఏముందిలే అమ్మా. కాకపోతే నిన్ను లక్ష్మిగా కాకుండా భాగ్యలక్ష్మిగా పంపించాల్సి వస్తుంది. అదే కొంచెం బాధగా ఉంది. మీరు మాత్రం ఏం చేస్తారులే మావయ్య గారు, ఆ టైంకి అలా కుదిరింది. ఏదైతేనే నేను మిత్రగారితో పాటు ఉండే అవకాశం దొరికింది. ఆయనకి ఏ ప్రమాదం వచ్చినా కాపాడుకునే అవకాశం నాకు ఇప్పుడు ఉంటుంది. అవునమ్మా, నువ్విప్పుడు లక్ష్మిగా కాకుండా భాగ్యలక్ష్మిగా వాళ్లతో వెళ్తున్నావు. భాగ్యలక్ష్మిగా ఎక్కువ సమయం వాళ్లతో గడపబోతున్నావు. కొంచెం జాగ్రత్తగా నడుచుకో అమ్మా. నీ గురించి వాళ్లకు తెలియకుండా మసలుకో. అలాగే మావయ్య గారు. జాగ్రత్తమ్మా. ఆల్ ద బెస్ట్. హ్యాపీ జర్నీ. సరే మావయ్య గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.